మరి కార్యవర్గం అదేవిధంగా బహుసార క్షత్రియ శ్రమభవాని గుడి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమానికి ఖచ్చితంగా ఈ గుడి కోసం ఆయన లీగల్గా చట్టపరంగా ఆయన పోరాటం చేస్తాడు. మిగతా వైపు నుంచి సీనియర్ నాయకులు మరియు అదేవిధంగా బహుసార క్షత్రియ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క అంబాభవాని మాత యొక్క కాళ్ళ దగ్గర ఆమె ఆశీర్వాదం తీసుకొని ఆంజనేయుని మందిరం ముందల ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్షను ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నామంటే కొందరు దొంగలు, కబ్జాకోర్లు, ల్యాండ్ గ్రాబర్స్ ఈ యొక్క అమ్మవారి యొక్క భూమి తప్పుడు హైకోర్టు ఆర్డర్లను సృష్టించి వేరే కేసు నంబర్లలో వాళ్ళ పేర్లు జొరించి తహసీల్ ఆఫీసులో దాఖలు చేసి 1991లో వాళ్ళ పేరు మీద ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్లు పనుకున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక న్యాయవాదిగా, ఒక నాయకునిగా, నేను కూడా ఎస్ఎస్కే సమాజ్ ఆల్ ఇండియా అధ్యక్షునిగా, ఒక క్షత్రియునిగా అడుగుతున్నా, ఎండోమెంట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. కబీన్ అయితే ఇంకే అని చెప్పి ఈరోజు మహిళామణులందరూ కూడా ఈరోజు దుర్గాల మాదిరిగా కూర్చున్నారు. నేను చిన్నప్పుడు ఇక్కడ శాఖ నడిపిన 77లో ఇక్కడ డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ సింగిల్ టెస్ట్ అయినటువంటి మన యొక్క పతంగే గారు ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి వ్యక్తి ఈ జగన్ రక్షించడం కాదు, ఆంజనేయుని మందిరాన్ని కూడా కట్టడానికి కూడా కట్టించడం జరిగింది. ఈరోజు బహుసార క్షత్రియ సమాజం వాళ్ళం మేమేమంటున్నామంటే, అరే నాయన ఎండోమెంట్ భూమిని మీరు రక్షించండి అంటే ఉల్టా ఎండోమెంట్ వాళ్ళు మాకు ఆపమని చెప్తున్నారు. అసలు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఎన్ని పైసలు తిన్నారు మీరు వాళ్ళతోనా? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు కోట్లు వేస్తున్నారు వాళ్ళ మీద? మేము కలెక్టర్ దగ్గర పిటిషన్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి ఫోర్జరీ డాక్యుమెంట్, హైకోర్టు డాక్యుమెంట్ క్రియేట్ చేసి పెడితే ఎట్లా ఆర్ఓఆర్ ఇంప్లిమెంట్ అయిందో వెంటనే ఎంక్వైరీ చేసి దాన్ని మరి మందిరం పేరు మీద చేయడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకురాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి నిజంగా మన ఎమ్మెల్యే గారు కూడా, మన ఎంపీ గారు కూడా పూర్తిగా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఒకవేళ ఇంకో కొత్త రకంగా ఇప్పుడు తయారైపోయింది. కొందరు దొంగలు ఏం చేసిందంటే ఎండోమెంట్ ఆఫీసర్ల మీద ఫోర్స్ పెట్టి సింగిల్ ట్రస్ట్ని కూడా మార్చి దీన్ని ట్రస్ట్ చేయాలని చూస్తున్నా. అంటే నేను చెప్తున్నా బిడ, నీవు ఎండోమెంట్ ఆఫీసర్ నీవు ఏమి కింది కాళ్ళు మీదే చేసినా, రామ మందిర 500 సంవత్సరాల తర్వాత పూర్తి చేసినా, నేను కూడా పోయాడ జైల్లో ఉండొచ్చినా, ఈ అమ్మ కోసం మా ప్రాణాలను ఇస్తాం కానీ ఈ భూమి ఒక్క ఇంచు కూడా వదలమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎక్కడో అయోధ్యలో పోయి మేము కాపాడిన భూమిని మా ఊర్లో మా జిల్లాలో ఉన్న భూమిని వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎండోమెంట్ ఆఫీసర్లపై యాక్షన్ తీసుకొని ఆర్ఓఆర్ మార్చేసి, మరి ఈ యొక్క ఎండోమెంట్ భూమయ్యా మేమేదో మాకేమని అడుగుతలేరు. వీళ్ళంతా ఎండోమెంట్ భూమిని ఎండోమెంట్ వాళ్ళు రక్షించుకోకుంటే ఇంకా ఎక్కడ పోవాలి చెప్పండి? దొంగ అన్నట్లు ఉన్నది. కాబట్టి నేను చెప్తున్నా, వారం రోజులు మా అధ్యక్షులు వారు ఇక్కడ ఉండరు, స్టేట్ ప్రెసిడెంట్ గారు వారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల మొత్తం ఇంప్లిమెంట్ చేసి దీన్ని రక్షించకుంటే రేపు ఎండోమెంట్ ఆఫీస్ని కూడా గెరావ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమకారులు ఇప్పుడు మాతలు ఇంకా కూర్చున్నారు. ఇక వారం రోజుల తర్వాత లేస్తారు. నేను చెప్తున్నా, మాతలు లేపిడు బిడ, మీ సంగతి తేల్స్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఆఫీసర్లు ఇప్పటికైనా రియాక్ట్ అయ్యి వెంటనే మందిరం పేరు మీద ఈ భూములన్నీ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దేవాలయ భూమి పరిరక్షణ కోసం
చేపట్టిన రిలే నిరాహార దీక్ష కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన వీర మహిళా మనులకు, బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులకు మరియు భవానీ భక్తులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవసార్ క్షత్రియ సమాజ్ పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఒక్కటే మాట ఇస్తున్నా, కంఠంలో ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అంగుళం భూమి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? భూ కబ్జాదారులు అందరు కలిసి ఏం చేయాలనుకున్నారా మీరు? ఏం చేయలేరు. తాత్కాలిక నిలుపుదల, కోట్లకెళ్ళి కోట్లను తప్పుదోవ పట్టించి స్టే ఆర్డర్లు తేవడం తప్ప. అరే నీకు దమ్ము ఉంటే, నిజంగా ఈ భూమి నీదే అని నువ్వు నిరూపిస్తే వచ్చి పొజిషన్ తీసుకో. అంతేగాని దొంగ నాటకాలు ఆడుకుంటూ, వాన్కాలు వీన్కాలు పట్టుకుంటూ, నా అధికారులని మభ్యపెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ, నువ్వు కూడా ఒక హిందువు అని నేను నమ్ముతున్నా. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వు హిందువు కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. దేవాలయ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న ఏ ఒక్కడు మనిషి కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నా. మేము ఎంతో దృఢ సంకల్పంతో ఈ దేవాలయ భూమిని పరిరక్షించాలని చెప్పి ఇక్కడ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఒక అనాథాశ్రమం కట్టాలని, ఒక పెద్ద ఎత్తున పేదలకు కుట్టు మిషన్ సెంటర్ పెట్టాలని, ఎంతో మంచితనంతో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చూస్తే డబ్బులకు అమ్ముడుపోయి డబ్బుల కోసము నోటికి అనరాని మాటలు అనాలని ఉంది. కానీ అమ్మవారి సమక్షంలో ఉన్నా కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. ఎవడైతే ఈ భూమిని కబ్జా చేయాలని చూసిండో ఇంతకుముందు సర్వనాశనం అయ్యిండ్రు చాలామంది. ఇప్పుడు మీరు కూడా అదే దోవలో ఉన్నారు. మీకు టైం దగ్గర పడ్డది, అంతకుమించి ఏం లేదు. హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశాము. త్వరలోనే న్యాయస్థానం మీద నమ్మకం మాకుంది. అక్కడ నుంచి మాకు మంచి వార్త వస్తుందనే దృఢ నమ్మకంతో మేము ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తాం. మా సమస్యని పరిష్కరించామని దాదాపుగా ఈ 2 సంవత్సరాల నుంచి గౌరవ కలెక్టర్ గారిని 38 సార్లు కలిసాం. ఆమెకు అన్ని రకాల ఆధారాలు, పేపర్లు, హైకోర్టు సర్టిఫైడ్ కాపీస్ సమర్పించాం. కానీ ఎందుకో మరి కలెక్టర్ గారు ఇంతవరకు మాకు రిపోర్ట్ ఇవ్వలేదు. బహుశా లీగల్ ఒపీనియన్ తీసుకొని త్వరలోనే మాకు ఆ రిపోర్ట్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు నిండు మనసుతో పార్టీలకు అతీతంగా మాకు మద్దతుగా నిలిచారు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఎంపీ మేడం అరుణమ్మ గారు కూడా ఇక్కడ ఒక కమిటీ హాల్ కట్టాలని 10 లక్షల రూపాయలు ఎంపీ ఫండ్స్తో మాకు నిధులు సమకూర్చారు. కాకపోతే ఈ దరిద్రులు, ఈ దుర్మార్గులు, ఈ నీచులు, ఈ నికృష్టులు, ఈ భూ కబ్జాదారులు చేసిన తాకట్లకు తాత్కాలికంగా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కానీ త్వరలో అనేది కూడా మేము పూర్తి చేస్తామని నమ్ముతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.